విలయంతో ఖమ్మం జిల్లా కకావికలమైంది. మొత్తం మీద 15 గంటల పాటు ఏకదాటిగా కురిసిన జడివానలో ఖమ్మం జిల్లాలోని గ్రామాలు, నదులు, చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. పల్లెలు, పట్టణాలు చిగురుటాకుల వణికాయి. జలదిగ్బంధంలో నివాసాలు చిక్కుకున్నాయి. బాధితులు వరదల్లో చిక్కుకొని అర్తనాదాలు చేశారు. పంట పొలాలు, చెరువులను తలపించాయి. వరద ధాటికి రోడ్లు, రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. ప్రాజెక్టులు అయితే నిండుకుండలా మారాయి. ఆకేరు, మున్నేరు నదులు ఉగ్ర రూపం దాల్చాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. 56,399 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. జనాల ఆర్తనాదాలు ఒక్కసారి చూడండి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చిగురుటాకులా వణికిపోయారు. జలవిలయం ఉమ్మడి ఖమ్మం జిల్లాను కకావికలం చేసింది. 15 గంటల పాటు ఏకధాటిగా కురిసిన జడివానతో ఊళ్ళన్నీ, ఏర్లను, రహదారులు, చెరువులను తలపించాయి. పూర్తిగా జల దిగ్బంధాలు చిక్కుకున్నాయి. ఒక్కసారి జనాల గోస మీరే వినండి. ఇదే ఒకటే మాట అండి, ఇదే హోమ్ మినిస్టర్ బిడ్డో, సీఎం బిడ్డో, ఎమ్మెల్యే బిడ్డ అయితే హెలికాప్టర్ రాదా అంటే గిరిజనులు కానీ, ముస్లింస్ కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, బీసీ వాళ్ళు వీళ్ళు ఓటర్ల మనుషులు కాదా? కాదప్పుడు మా ఎందుకు వచ్చారు మీరు? డైరెక్ట్ చెప్తా అనకూడదు, డైరెక్ట్ చెప్తున్నారు. మా దగ్గర ఎందుకు రాలేదు? మీరు ఎమ్మెల్యేలు కాదు మా దృష్టిలో, పోకి నా కొడుకులు అని ఖచ్చితంగా చెప్తున్నా. జిల్లాకి ఏమైనా హెలికాప్టర్ మంచా చెడ ఏమైనా ఉన్నదా? ఏం పెడతారు జిల్లాకు? ఒక మంచి పెడతారా? వీళ్ళు పైసలు మాత్రం ఓట్లు తింటారు. మన మనుషులు కాదా వాళ్ళు? వాళ్ళతోనే గెలిచింది మరి, వాళ్ళతోనే గెలిచింది మరి. ఏం గెలిచిందా నాయన? చూస్తున్నా మరి. ప్రభుత్వమే ప్రభుత్వం అయిందా? రాని ఇక్కడ ఏ కేసీఆర్ ఏమవుతాడు? చీకటి అయింది. ఆ పిల్ల పసి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా న్యాయాలు జరుగుతున్నాయా? కానీ మంది ఓట్లు కావాలి, అన్ని కావాలి. వాళ్ళు చచ్చిన వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. ఖమ్మం జిల్లా పల్లెలు, పట్టణాలు చిగురుటాకులా వణికిపోయాయి. జనాల స్పందన చూశారు కదా, జనాల గోస విన్నారు కదా, ఏ రకంగా ఉందో పరిస్థితి. జల దిగ్బంధాలు చిక్కుకున్న నివాసాలు. అధికారులు సరైన సహాయక పునరావాస చర్యలు చేపట్టకపోవడంతో జనాలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటిదాకా మీరు ఆ మాటలే విన్నారు. ఇంకా వరదల్లో చిక్కుకొని బాధితులు అర్తనాదాలు చేస్తున్నారు. చాలామందికి సహాయక చర్యలు అందడం లేదంటూ పూర్తిగా ఆరోపిస్తున్న పరిస్థితి. చెరువులను తలపిస్తున్నాయి పంట పొలాలు. వరద ధాటికి రోడ్లు, రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. ప్రాజెక్టులు అయితే నిండుకుండలా మారాయి. ఆకేరు, మున్నేరు నదులు ఉగ్రరూపం దాల్చాయి. జనజీవనం అయితే అస్తవ్యస్తమైంది. దాదాపు 56,000 పైచిలుకు ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఒకసారి వర్షపాతం వివరాలు చూస్తే కాకరవాయి, ఖమ్మం జిల్లాలోని కాకరవాయి రాష్ట్రంలోనే అత్యధికంగా 52.5 సెంటీమీటర్ల వర్షం నమోదైందంటే ఎంతటి వర్షమో అర్థం చేసుకోవచ్చు, ఎంతటి జల విలయమో ఖమ్మం జిల్లాలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మున్నేరు మరొకసారి ఖమ్మం ముంపు ప్రాంతాలపై కల్లోలం సృష్టించింది. చూస్తుండగానే ముంపు కాలనీలను మున్నేరు వరద చుట్టుముట్టింది. పదుల సంఖ్యలో కాలనీలు, వందలాది ఇల్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎన్నడూ లేనంతగా అటు పాలేరు జలాశ్రయం మహోగ్ర రూపం దాల్చింది. భక్త రామదాసు పంప్ హౌస్ కూడా నీట మునిగింది. నాగార్జున సాగర్ కాల్వకు 2 చోట్ల భారీ గండిపడింది. భారీ వరదలు, వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5గురు మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది. 2 గల్లంతయ్యారు. మొత్తం మీద ఖమ్మం జిల్లా వణికిపోయింది, అతలాకుతలం చేసింది భారీ వర్షాలు. ఖమ్మం జిల్లా వరదల్లో 110 గ్రామాలు చిక్కుకున్నాయి. కాకరపాయిలో రాష్ట్రంలో అత్యధికంగా 52.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 3 దశాబ్దాల తర్వాత 2 ఏళ్ల కిందట 30 అడుగులకు చేరింది మున్నేరు. ఈసారి ఊహించని రీతిలో 36 అడుగులకు చేరి అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది, మహోగ్ర రూపం దాల్చింది. బాధిత కాలనీల ప్రజలు కాదు, అధికార యంత్రాంగానికి కూడా కనీసం ఊహించని రీతిలో గంటల వ్యవధిలోనే వరద పోటెత్తడంతో సహాయక చర్యలు కూడా ఇబ్బందికర పరిస్థితి. సహాయక చర్యలు దక్కక చాలామంది అధికారులపై ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఇప్పటిదాకా మీరు విన్నారు. ఒక్కసారిగా అత్యంత వేగంగా వరద ప్రవాహం పోటెత్తడంతో మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. ముంపు ప్రాంతాలైన రామన్నపేట, దానవాయిగూడెం కాలనీ, గణేష్ నగర్, మేకల నారాయణ నగర్, ఎఫ్సిఐ గోదాం ప్రాంతం, సారథి నగర్, పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ, మోతీ నగర్, పంపింగ్ వెల్ రోడ్, బురద రాఘవాపురం, ధన్సలాపురం కాలనీలు పూర్తిగా ముంపుకు గురయ్యాయి. ఇక వందల సంఖ్యలో ఇళ్లను వరద చుట్టుముట్టింది. భారీ వర్షంతో పాటు కాల్వలు, నాలాల ఆక్రమణలతో నగరంలోని
పలు కాలనీలను వరద ముంచెత్తింది. శ్రీనగర్ కాలనీ, చెరువు బజార్, చైతన్య బజార్, కవిరాజ్ నగర్, ప్రశాంతి నగర్, టేకులపల్లి, రోటరీ నగర్, ఖానాపురం కాలనీలు జలదిగ్బంధనలు చిక్కున్నాయి. ప్రకాష్ నగర్ వంతెనపై దాదాపు 9 మంది ఖమ్మం వాసులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇందాక మీరు చూసారు ఆ వార్త. దాదాపు వాళ్ళంతా కూడా సేఫ్గా బయటకు వచ్చారు. వెంకటగిరి ప్రాంతం నుంచి జేసీబీ రావడంతో వాళ్ళంతా కూడా బయటపడ్డారు. రాత్రి 10 గంటల తర్వాత సురక్షితంగా బయటకు వచ్చారు. ఇక అటు మధిర నియోజకవర్గంలో కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి పర్యటించారు. బాధితుల్ని పరామర్శించి భరోసా కల్పించారు. పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి పర్యటించి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. మున్నేరు వరద ఉధృతితో పాటు భారీ వర్షాలతో పాలేరు నియోజకవర్గం అయితే ఉక్కిరిబిక్కిరైంది. పాలేరు జలాశయానికి గతంలో ఎన్నడూ లేనంతగా 1,60,000 క్యూసెక్ల వరద నీరు చేరింది. దీంతో వరద పెరగడంతో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాగార్జున సాగర్ ప్రధాన ఎడమ కాల్వ తెగింది. పాలేరుకు దిగువన మల్లాయిగూడెం, యూటీ వద్ద 2వ జోన్ ఎడమ కాల్వకు భారీ గండిపడంతో భారీ వర్షాలు వరదలు దాటికి కూసుమంచి మండలంలో 2 కొట్టుకుపోయారు. నాయకన్గూడెం సమీపంలో సిమెంట్ బ్రిక్స్ తయారు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దంపతులు పాలేరు వరద ప్రవాహానికి గల్లంతయ్యారు. వారి కుమారుడు కూడా ప్రవాహంలో కొట్టుకుపోతుండగా పోలీసులు రక్షించారు. ఇటు భక్త రామదాసు పంప్ హౌస్ నీట మునిగింది. వరద ప్రవాహానికి ములకలపల్లి దగ్గర కొత్తూరు శివార్లో సీతారామ ప్రధాన కాల్వకు 30 మీటర్ల మేర గండిపడింది. అశ్వరావుపేట మండలం గుమ్మడవెల్లిలో పెద్దవాగు ప్రాజెక్టులో తాత్కాలికంగా నిర్మించిన రింగ్ బండ భారీ వర్షాలకు గండిపడింది. ఆ ప్రాజెక్టు కింద ఉన్న రాష్ట్ర రైతులు సాగు చేసిన పంటలకు సాగునీరు అందించే లక్ష్యంతో 3.5 కోట్లతో ఈ రింగ్ బండ్ నిర్మాణం చేపట్టింది. అయితే ఇదంతా పూర్తిగా కొలాప్స్ అయింది. దాదాపు భారీ వరదకు గండ్లు పడ్డ పరిస్థితి. ఒక్కసారి మీరు చూడొచ్చు ఖమ్మం దృశ్యాలు. ఖమ్మం పట్టణంలో అయితే ఇక పూర్తిగా కాలనీలు ఏ రకంగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయో మనకు అర్థమవుతుంది. నడుము లోతు కాదు, ఏకంగా మెడల వరకు కూడా నీళ్ళున్నాయి. ఎస్, మా ప్రతినిధి ఉదయ్ జాయిన్ అవుతున్నారు. ఉదయ్, ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఖమ్మం కేవలం ఖమ్మం పట్టణమే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉదయ్, ఇప్పటికీ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? అదుపులోకి వచ్చిందా? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రామదాస్, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కుండపోత వానలు అయితే నమోదయ్యాయి. ప్రధానంగా ఖమ్మం నగరంతో పాటు మధిర నియోజకవర్గం, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంలోని మనుగూరు పట్టణం తీవ్రమైనటువంటి నష్టాన్ని అయితే మిగిల్చిందని చెప్పుకోవచ్చు. అటు ప్రధానంగా ఖమ్మం నగరంలోని మున్నేరు పూర్తిగా ఖమ్మం నగరాన్ని ముంచెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో జలమయమైపోయి ప్రస్తుతం మున్నేరు వద్ద వరద ఉధృతి క్రమంగా తగ్గుతుండటంతో ప్రస్తుతం పునరావాస కేంద్రాల నుంచి ఒక్కొక్కరుగా ఇళ్లకి చేరుకుంటున్నారు ప్రజానికం అంతా కూడా. ప్రస్తుతం నేను ఖమ్మం నగరంలోని ఒక్కలగడ్డ వద్ద ఉన్నాను. ప్రస్తుతం సిచ్యువేషన్ ఇది. పూర్తి స్థాయిలో ఇళ్లన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఇంట్లో నిత్యావసర సరుకులు కావచ్చు, తినడానికి తిండి కూడా లేనివంటి పరిస్థితి, కట్టుకోవడానికి బట్ట కూడా లేనటువంటి పూర్తిగా బురదమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అన్ని ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు బురదలోనే మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం పునరావాస ప్రజానికం అంతా ప్రస్తుతం ఇళ్లకు చేరుకుంటున్నారు. ఒకవైపు వరద ఉధృతి తగ్గడం, వర్షం కూడా తగ్గుముఖం పడడంతో ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఇళ్లకు చేరుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో అన్ని ఏ ఒక్క వస్తువు కూడా మిగలేదు. పెద్ద ఎత్తున నష్టమైతే వాడలేదని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖమ్మం నగరంలోని దాదాపు చాలా వరకు 10ల సంఖ్యలో కాలనీలను కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా బురదమయమైపోయింది. ఎటు చూసినటువంటి బురదే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మునిపోయినడు కానీ విని ఎరుగని రీతిలో మున్నేరుకు వరద ఉధృతి వచ్చిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానికం అంతా కూడా చెప్తుంది. ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు కూడా పూర్తిగా బురదమైనటువంటి సిచ్యువేషన్. గత 2 గంటలుగా టీవీ ప్రస్తుతం వరద సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ప్రస్తుతం లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి, ప్రజానికం పరిస్థితి తెలుసుకునేందుకు ఉదయం 5:30 నుంచి గ్రౌండ్ రిపోర్ట్ చేసే ప్రయత్నం మీరు చేస్తుంది. ప్రస్తుతం ఇది సిచ్యువేషన్. పూర్తిగా బురద అంతా పేరుకుపోయినటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు క్లీన్ చేసుకుంటున్నారు. పునరావాస కేంద్రాల్లో రాత్రంతా తలదాచుకున్నటువంటి వ్యక్తులంతా కూడా, ప్రజానికం అంతా కూడా ఒక్కసారి వచ్చి సిచ్యువేషన్ ఒక్కసారి మీకు ఆర్టీవీ స్క్రీన్ పై మీరు ఎక్స్ప్లోర్ చూడొచ్చు. మొత్తం బురద, ఏమీ మిగలేదు. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు, కొన్ని చోట్ల అయితే గ్యాస్ సిలిండర్లు, స్టవ్లు కూడా వరద ఉధృతితో కొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా బియ్యం అంతా కూడా వరద నీటిలోనే నానిపోయినటువంటి పరిస్థితి చాలా గంభీర గోచరంగా పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కానీ, ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ, స్థానిక కార్పొరేటర్ కానీ వాళ్ళకి భరోసా కల్పించే ప్రయత్నం చేయలేదు. ఒకవైపు వాళ్ళకి తాగునీటి వసతి కూడా కల్పించలేదు, మరోవైపు ట్యాంకుల ద్వారా ఇల్లు క్లీన్ చేసుకునేందుకు తమకు నీటి లభ్యత అవసరం పడుతుందని చెప్పి కూడా ప్రజానికం చెప్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. అమ్మా, నిన్న సరిగ్గా ఏ సమయంలో ఇంట్లోకి వరద నీరు వచ్చింది? ఇంట్లోకి ఏ సమయంలో నీళ్ళు వచ్చినాయి ఈ స్థాయి? పొద్దుటి నుంచి 8 గంటల నుంచి వచ్చినాయి. నైట్ 1 వరకు కూడా ఇట్నే ఉంటుంది. ఇంతవరకు కూడా ఇవన్నీ ఇట్నే ఉన్నాయి. ఏం తీసేటట్టు లేదు. మొత్తం నీళ్లు లేవు, కరెంట్ లేదు, ఏం లేదు. ఫోన్కి ఛార్జింగ్ లేదు, టీవీ బయలుపోయింది, ఇల్లు మొత్తం నిండింది, బియ్యం బత్తాలు నిండినాయి, ఇన్వర్టర్ ఖరాబ్ అయిపోయింది, ఫ్రిడ్జ్
డెకల్ మంచం అన్నీ ఖరాబ్ అయిపోయినాయి బియ్యాన్ని. అంటే అధికారుల నుంచి ముందస్తు హెచ్చరికలు ఏమైనా జారీ చేస్తారా? మీరు ఇళ్ళని వదిలి వెళ్ళండి, ఈ స్థాయిలో వరద ఉధృతి ఉంటుంది, ఏమైనా ఉంటే సామాన్లు కొంచెం సేవ్ చేసుకోండి, వాటిని సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోండి అని చెప్పారా? ఇలాంటివి ఏం చెప్పలేదు ఎవరు కూడా. నీళ్ళు వస్తున్నాయి ఏమంటే నిన్న 8 గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది, ఆటోమేటిక్గా 11 గంటలకు మొత్తం ఫుల్ అయిపోయినాయి. మీరు విన్నారుగా, దాదాపు మున్నేరు వద్ద 36 అడుగుల మేర వరద ఉధృతి పెరిగింది. 2022లో 30 అడుగుల మేర జరిగింది. అప్పుడే పూర్తి స్థాయి ఇళ్లలోకి నీరు వచ్చింది. కానీ 36 అడుగుల మేర వరద ఉధృతి పెరగడంతో ఒక్కసారిగా ఇళ్లలోకి నీరు వచ్చి చెరిపిన ఇళ్లని నీటి మునిగి ప్రస్తుతం ఈ నేను చూపించినటువంటి ఈ రహదారి పైన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిన్నంతా కూడా గాలింపు చర్యలు చేపట్టడం కావచ్చు, ఈ వరద సహాయక చర్యలు చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇది సిచ్యువేషన్. ప్రస్తుతం ఇక్కడికి